రైట్ గా వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. కృషి చేయకుండా ఈ రాష్ట్రమంతా అప్పులమయమైతే నేను ఎలా బాగు చేయాలి, ఎలా ఈ సూపర్ 6 హామీలను అమలు పరచాలి అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. మరి ఎన్నికల ముందు మీరే 14 లక్షల కోట్లు అప్పులున్నాయి ఈ రాష్ట్రానికి అని చెప్పినప్పుడే మీరు ఈ హామీలన్నీ ఇచ్చినారు అన్నటువంటి సంగతిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు చేస్తున్నది. మీరు 14 లక్షల కోట్ల అప్పు ఉన్నది అని చెప్పినప్పుడే దాదాపు 2 లక్షల కోట్లకు పైగా అదనంగా భారం పడే విధంగా మీరు ఈ రకమైనటువంటి హామీలు ఇచ్చినారు. ఈ రోజున ఆ హామీలలో ఒక్కటి కూడా నెరవేర్చకుండా 4,000 రూపాయలు పెన్షన్ పెంచినారు. దాదాపు 3 లక్షల మందికి పెన్షనర్ల పెన్షన్ను కట్ చేసినారు. గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పినారు. అందులోనూ కూడా అర్హతకు సంబంధించి అనేక మంది లబ్ధిదారులకు అవకాశం లేకుండా చేస్తున్నారు. మీ గతమంతా కూడా ఇదే, కొత్తగా వచ్చిందేమీ కాదు. ఇది మీరు మీ సశ్చీలతను గురించి, మీ క్యారెక్టర్ను గురించి అత్యద్భుతంగా మీరు చెప్పుకుంటూ ఉంటే మీకు బాకాలు ఊదేటువంటి, మిమ్మల్ని మోసేటువంటి బోయీలైనటువంటి మీడియా సంస్థల యాజమాన్యాలు మీరు చెప్పిందంతా కూడా వేదవాక్కులేనని, శ్రీకృష్ణుడు అర్జునునికి ఉపదేశిస్తున్నట్టుగా, భగవద్గీత చెప్పినట్టుగా మీరు అసెంబ్లీలో కానీ లేకపోతే పత్రికా సమావేశాలలో కానీ మీరు మాట్లాడుతూ ప్రజలకు చెప్పేటువంటి బోధలన్నీ కూడా ఆ భగవద్గీత సారాంశాలే అన్నంత గొప్పగా మీరు చెప్పిందంతా కూడా ప్రతి ఒక్కటి అక్షర సత్యమని, ఇంత దారుణంగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని కుదేలు చేశాడు అని, మీరు ఒక గొప్ప సాంఘిక సంస్కర్తగా మీరు చేయబోయేటువంటి అద్భుతమైనటువంటి విన్యాసాలను గురించి వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు. అమరావతి దూసుకుపోతోంది, సిలిండర్లు ఉప్పెనలాగా పడిపోతున్నాయి. తొందరలోనే బస్సుల్లో ఉచితంగా మహిళలకు ప్రవేశం, రైతులకు 20,000 రూపాయల రొక్కం ఇవ్వటమన్న హామీ నెరవేర్చబోతున్నాడు చంద్రబాబు అన్నది మీ పత్రికలలో, మీ ప్రసార మాధ్యమాలలో ఎంత గొప్పగా వస్తున్నాయంటే అమలుకు నోచుకున్నటువంటివి ఎంత, మీరు కోత విధించిందెంత అన్నటువంటిది ఒక్క మాట కూడా రాదు. దీన్ని పక్కకు మళ్లించటం కోసమని ప్రతి నెల ఏదో ఒక డైవర్షన్ని తీసుకొని వచ్చి మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి సర్వ వ్యవస్థల్ని ఆంధ్ర రాష్ట్రంలో ఛిద్రం చేశారు అని చెప్పటానికే, ఉపయోగించటానికే సరిపోయింది. గత 15 రోజులుగా ఈ సోషల్ మీడియా సైన్యం అని వాళ్లకు సైకోలుగా ముద్ర వేసి మీరు పెట్టేటువంటి పోస్టుల్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలో జమేసి మహిళల పట్ల ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారని నిన్న చంద్రబాబు నాయుడే గారే అసెంబ్లీ సాక్షిగా మాట్లాడడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు, మీరు మాకు సంబంధించినటువంటి సానుభూతి పరులందరినీ కూడా జైళ్లలోకి నొక్కి పోలీసుల చేత అరెస్టులు చేయించి 3rd డిగ్రీలు కూడా కొన్ని చోట్ల ప్రయోగింపచేసి ఒక భయానక వాతావరణాన్ని సృష్టించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవ్వరూ కూడా సానుభూతి పరులే లేకుండా ఉండాలా అనేటువంటి మీ ప్రయత్నం వెనుక మీ గురించి ఎప్పుడో 20 సంవత్సరాల క్రితమే మీ తోడల్లుడు, మీ సహా సోదరుడు అయినటువంటి దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు ఒక చరిత్ర కొన్ని నిజాలు అన్నటువంటి పుస్తకంలో మీ యొక్క వ్యక్తిత్వ ఔన్నత్యాన్ని గురించి, ప్రపంచంలో హద్దులు లేకుండా ఉన్నటువంటి మీ వ్యక్తిత్వం యొక్క గొప్పతనాన్ని గురించి ఆయన చాలా చక్కగా వివరించినారు.
ఈ పుస్తకం ఈ రోజున మీరు మా సానుభూతి పరుల్ని అరెస్టులు చేయటం ప్రారంభించిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు సామాన్య ప్రజలంతా కూడా ఎక్కడ దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారి పుస్తకము అని బుక్ స్టాళ్ళకి లేకి పరుగులు తీస్తూ బారులు కడుతున్నారు. ఈ పుస్తకం దొరకటం కూడా దుర్లభమైపోతున్నది. దాదాపు 5 లక్షల పైగా కాపీలకు ఆర్డర్లు వచ్చేసినాయని వాళ్ళు మాకు చెబుతున్నటువంటి మాట. ఈ పుస్తకం అంతగా ఈ రోజున డిమాండ్ పెరిగిపోతున్నది. ఈ పుస్తకాన్ని తక్షణమే మీరు నిషేధించకపోతే చంద్రబాబు నాయుడు గారు, ఈ పుస్తకాన్ని మీరు నిషేధించకపోతే చాలా విపత్కర పరిస్థితుల్లోకి మీ వ్యక్తిత్వం మీద పరిణామాలు మారబోతున్నాయి అని తెలియజేస్తున్నాను. ఇందులో ఆయన ఇవేవి నేను అంటున్నటువంటి మాటలు కాదు, నా మాటలు కానే కావు. దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు మీ తొలినాళ్ల నుంచి ఆయన రాసినటువంటి మాటలు ఒక చరిత్ర, కొన్ని నిజాలు. నిజానికి కొన్నే నిజాలు రాశానని ఆయన చెప్పుకున్నారు. ఇంకా చాలా నిజాలు ఉన్నాయి అన్నది ఆయన ఉద్దేశం. అందులో మచ్చుకు కొన్ని ఆయన రాసినటువంటి మాటలు. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీలో చేరమని దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు వారి దగ్గరికి వెళ్ళినప్పుడు చంద్రబాబు గారు కాగితం మీద లెక్కలు రాసి, అప్పటికే కాగితాల మీద లెక్కలు రాసేటువంటి అలవాటు మా చంద్రబాబు గారికి ఉన్నది అన్నటువంటి మాట కూడా ఆయన రాసినారు. రామారావు గారికి కేవలం 5% ఓట్లు మాత్రమే వస్తాయి. ఈ మనిషి జేబులో నుండి పైసా కూడా తీయడు. అయినా సినిమా మోజుకు ఓట్లు పడతాయా? ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవడు. నాకు మంత్రి పదవి ఉంది కాంగ్రెస్లో, ఇది వదులుకొని ఎలా వస్తాను అని ఎద్దేవా చేస్తూ మాట్లాడాడు. నేను ఇంటికి వెనుతిరిగాను. మళ్ళీ నేను మరొక్కసారి కలిస్తే, ఇది పేజీ నంబర్ 17. ఆ రోజు సాయంత్రం 7 గంటల సమయంలో మళ్ళీ మీరు కాంగ్రెస్ను వదిలి తెలుగుదేశం పార్టీలో చేరితే బాగుండునని నేను మాట్లాడితే, ఆ రోజే నేను పత్రికల్లో మాట్లాడాను అని ఆ కాగితాలు ఆంధ్రపత్రిక ముఖ శీర్షికలో వచ్చినటువంటి పేపర్ను నా ముందర పెట్టి, అందులో పతాక శీర్షిక మామ ఎన్టీఆర్ పై ఎక్కడి నుంచైనా పోటీ చేయటానికి రెడీ, తెలుగుదేశం ఒక గాలి పార్టీ, తెలుగుదేశం ఒక గాలి పార్టీ, దానికి భవిష్యత్తు లేదు అని మీరు మాట్లాడారు అని 18వ పేజీలో చాలా స్పష్టంగా ఉన్నది. అలాగే మీ పెళ్లికి సహకరించినటువంటి చిత్తూరు జిల్లా పిచ్చాటూరుకు సంబంధించిన జయచంద్ర నాయుడు గారని వారు నాకు కూడా చాలా బాగా తెలుసును, చాలా పెద్ద మనిషి. మీ పెళ్లి జరిపించటంలో చాలా ముఖ్యమైన పాత్ర వహించినటువంటి వ్యక్తి. కాంగ్రెస్ పార్టీలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారు. మీరు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండినాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయనకు ఆ రోజున అది రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీ కాబట్టి వేపంజేరి ఆయనకు సీటు రాలేదు. చంద్రబాబుకు సీటు ఇప్పించింది కూడా జయచంద్ర నాయుడు గారే. ఆ తర్వాత మేమందరము కూడా జయచంద్ర నాయుడును తెలుగు